చట్టం అన్నది ఎప్పుడైనా ఒకటే, ఎక్కడైనా ఒకలాగే ఉంటుంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కట్టినటువంటి ప్రజావేదికను జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, కూల్చేశాడు. టీడీపీ కార్యాలయాలు ప్రభుత్వ భూముల్లో కట్టుంటే ఎప్పుడూ వాటిని కూల్చివేసేవారు కదా. ప్రజావేదికను కూల్చేసిన జగను మరి టీడీపీ కార్యాలయాలు ఎందుకు కూల్చలేదు? 5 సంవత్సరాలు ఖాళీగా ఎందుకున్నాడు? తర్వాత చట్టవిరుద్ధంగా కట్టారనేగా 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి ప్రజావేదికని కూల్చారు అనే కదా. అందుకే కూల్చారు కదా. మరి చట్టవిరుద్ధంగా భూములు బదలాయించినా వాటిని రద్దు చేయండి, చట్టవిరుద్ధంగా ఇంటిని నిర్మించినా వాటిని రద్దు చేయండి, ఆ నివేదికను ప్రజల ముందు పెట్టండి, లీగల్గా కూడా అవకాశం ఇవ్వండి, అప్పుడు కూల్చండి. సమస్యల్లో ఎక్కడుందంటే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి 2 రోజులకే కూల్చేశారు. అది కూడా ఎవరు చూడకముందే, ముహూర్తంలోనే ఎవరు లేవకముందే 4 గంటలకు 5 గంటలకే కూల్చేశారు. ఇట్లా ప్రజావేదికను కూల్చివేతతో జగన్ పాలన మొదలుపెట్టాడు. వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేతతో చంద్రబాబు పాలన మొదలుపెట్టాడు అని ఇట్లాంటి మాటలు ప్రజల్లోనికి బలంగా వెళ్ళిపోతాయి. నమస్తే.